ప్రో మోడ్ ఇన్ మొబైల్ కెమెరా. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఫోటోగ్రఫీ మోడ్. ఇందులో షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ, వైట్ బ్యాలెన్స్ ఎక్సెట్రా చాలా మోడ్స్ ఉంటాయి. సో అయితే వీటి వల్ల ఉపయోగం ఏంటి అండ్ వీటిని ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. సో లేట్ ఎందుకు, ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దెన్ హౌ టు యాక్సెస్ దిస్ ప్రో మోడ్. సో మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేస్తే కనుక కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మోర్ మీదకి వెళ్తే మీకు ప్రో మోడ్ అనే కనిపిస్తుంది. సో ఈ ప్రో మోడ్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రో మోడ్లోకి ఎంటర్ అయినట్టు. సో ఈ ప్రో మోడ్లో వచ్చేటప్పటికి మనకు మెయిన్గా 3 ఫీచర్స్ ఉంటాయి. అవే షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ అండ్ ఆటో ఫోకస్. సో ఈ 3 ఫీచర్స్ కాకుండా ఇంకొక 3 ఉంటాయి. అవి ఏంటంటే వైట్ బ్యాలెన్స్, ఎక్స్పోజర్ వాల్యూ అండ్ రా మోడ్. సో రా మోడ్ అనేది అన్ని మొబైల్స్లో ఉండదు, కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్లో మాత్రమే ఉంటుంది. సో నా డివైస్ వచ్చేటప్పటికి రియల్మీ 5 Pro. సో ఇందులో రా మోడ్ అనేది లేదు. సో మనం ఆ రా మోడ్ పక్కన పెట్టేసి మిగతా 5 ఫీచర్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ 5 ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి ఐఎస్ఓ. సో ఈ ఐఎస్ఓ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రైట్నెస్ ఆఫ్ ది ఇమేజ్. సో ఈ ఐఎస్ఓని ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఐఎస్ఓని డిక్రీజ్ చేసే కొద్దీ ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ డిక్రీజ్ అవుతుంది. అండ్ దీని వాల్యూ మొబైల్ ఫోన్స్లో వచ్చేటప్పటికి మనకి 100 to 6400 వరకు ఉంటుంది. సో ఈ 100 నుంచి 6400 వరకు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఐఎస్ఓ డిక్రీజ్ చేస్తే కనుక ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ డిక్రీజ్ అయిపోతుంది. సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఐఎస్ఓని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాయి కదా, ఎంత ఐఎస్ఓ ఎటువంటి సిచ్యువేషన్స్లో వాడాలనేది. సో దీన్ని రెఫర్ చేసి మీరు ఐఎస్ఓని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇన్ సమ్ కేసెస్ లైక్ లో లైట్ ఫోటోగ్రఫీస్లో మీరు ఇమేజ్ బ్రైటర్గా రావాలని ఎక్కువ ఐఎస్ఓ పెట్టేస్తే కనుక మీకు ఇమేజ్ నాయిసీ వచ్చేస్తుంది. నాయిస్ అనే పాయింట్ అవుట్ గుర్తుపెట్టుకోండి, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఐఎస్ఓ వచ్చేటప్పటికి ఇది ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. ఐఎస్ఓ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రైట్నెస్ ఆఫ్ ది ఇమేజ్. అండ్ ఐఎస్ఓ రేంజ్ వచ్చేటప్పటికి 100 to 6400 వరకు ఉంటుంది. సో ఇది ఐఎస్ఓ గురించి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి షటర్ స్పీడ్. సో ఈ షటర్ స్పీడ్కి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. సో షటర్ స్పీడ్ ఆర్ షటర్ టైం. సో మనకు ఆ నేమ్లోనే అర్థమైపోతుందని మీనింగ్ ఏంటో. సో ఈ షటర్ టైం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టైమ్ టేకెన్ బై ద సెన్సార్ టు క్యాప్చర్ ద ఇమేజ్. అంటే మనకి ఇప్పుడు మన మొబైల్ కెమెరా సెన్సార్ ఎంతసేపు ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తుంది అనేది ఈ షటర్ స్పీడ్ అనేది డిఫైన్ చేస్తుంది. సో ఈ షటర్ స్పీడ్ యొక్క వాల్యూస్ చూసుకుంటే కనుక మనకి మొబైల్లో 1/8000 to 16 seconds వరకు వాల్యూస్ ఉంటాయి. సో మ్యాక్సిమం అందరూ ఈ వాల్యూస్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ వాల్యూస్ ఏంటి, దేనికి రిఫర్ చేస్తున్నాయని. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మనకు 1 second అంటే 1000 milliseconds, అందరికీ తెలిసిందే విషయం. అయితే ఇప్పుడు 1 second 1000 పార్ట్స్గా డివైడ్ చేస్తే కనుక ఇప్పుడు మనకు ఈచ్ పార్ట్ ఎంత వస్తున్నట్టు, 1 millisecond వస్తున్నట్టు. అంటే ఇప్పుడు 1/1000 అంటే 1 millisecond అని అర్థం. అదే 1/500 అంటే 2 milliseconds. అదే 1/2000 అంటే 1/2 millisecond అని. సో ఈ విధంగా షటర్ స్పీడ్ అనేది ఉంటుంది. సో ఇప్పటితో మీ అందరికీ షటర్ స్పీడ్ వాల్యూస్ మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ షటర్ స్పీడ్ అనేది మన ఇమేజ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందంటే కనుక, ఇప్పుడు ఆ షటర్ టైం అనేది ఎక్కువ ఉందనుకోండి, మీరు ఎప్పుడైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేసినప్పుడు అవి బాగా బ్లర్రీ వస్తాయి, షేక్ వచ్చేస్తాయి. అండ్ అదే షటర్ స్పీడ్ డిక్రీజ్ చేసినప్పుడు క్యాప్చర్ చేస్తే కనుక మూవింగ్ ఆబ్జెక్ట్స్ షార్ప్గా వచ్చేస్తాయి అవి. ఇప్పుడు అదే షటర్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే కనుక మనకి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ షటర్ స్పీడ్ డిక్రీజ్ చేస్తే ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో ఇలా ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు మన సెన్సార్ ఎక్కువ టైం క్యాప్చర్ చేస్తే ఎక్కువ లైట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల మనకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే షటర్ స్పీడ్ తగ్గించడం వల్ల ఇప్పుడు మనకి క్యాప్చరింగ్ టైం తగ్గుతుంది కదా, అంటే సెన్సార్ లైట్ని యాక్సెప్ట్ చేసే టైం కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి డిమ్మర్ ఆర్ లో లైటింగ్తో వస్తున్నాయి మనకి ఇమేజెస్. సో ఇది షటర్ స్పీడ్ గురించి. సో ఒకసారి షటర్ స్పీడ్ అండ్ ఐఎస్ఓని కంపేర్ చేస్తే కనుక ఐఎస్ఓ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అదేవిధంగా నాయిస్ కూడా యాడ్ అవుతుంది దాంతోపాటు. అండ్ అలాగే షటర్ స్పీడ్ కూడా మనకి షటర్ టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ షటర్ టైం డిక్రీజ్ అయ్యే కొద్దీ బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కరెక్ట్ కాంబినేషన్ ఫిక్స్ చేస్తే కనుక మనం లో లైట్ ఫోటోగ్రఫీ, మిల్కీ వే ఫోటోగ్రఫీ అండ్ లైట్ పెయింటింగ్ లాంటి మంచి మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ కాంబినేషన్స్ అన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే కనుక మన వీడియో లెంత్ అయిపోతుంది. సో దాని గురించి మళ్ళీ ఏమైనా నెక్స్ట్ ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో చేయాలంటే కనుక వీడియోకి ఒక లైక్ వేసుకోండి, దాని కింద ఒక కామెంట్ వేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫోకస్. సో ఈ ఫోకస్ అనేది చాలామందికి తెలిసిన విషయమే. సో ఈ వాల్యూ చేంజ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ యొక్క ఫోకసింగ్ పాయింట్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వైట్ బ్యాలెన్స్. సో ఈ వైట్ బ్యాలెన్స్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఇమేజ్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్, సో ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే మనకి ఇమేజ్ మీద ఎల్లోయిష్ షేడ్ అనేది వస్తుంది. అదే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే కనుక బ్లూయిష్ షేడ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి
ఈవీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పోజర్ వాల్యూ. సో ఇందులో మనకి 4 వాల్యూస్ ఉంటాయి, 0 కాకుండా +1 +2 -1 -2. సో ఈ +1 +2 అంటే కనుక ఎక్స్పోజర్ ఇంక్రీజ్ అవుతుంది ఇమేజ్ది, అండ్ -2 -1లో పెడితే కనుక ఇమేజ్ యొక్క ఎక్స్పోజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇవి మనకి మెయిన్ అన్ని మొబైల్స్లో ఉండే 5 ఫీచర్స్. అండ్ ఇంకా ఇవి కాకుండా రామ్ మోడ్ అండ్ డిఎన్జీ అని ఉంటాయి. సో అవి వచ్చేటప్పటికి మెయిన్లీ ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే ఉంటాయి. సో ఆ మొబైల్ ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి దాని గురించి తర్వాత ఎప్పుడైనా ఇంకో వీడియోలో తెలుసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ యువర్ సైనింగ్.